నేను ఇక మాంసం తినంటే ఈ రోగం పాడగారు పుట్టిన గారికి వెళ్ళి కుష్టి వ్యాధి ఎన్ని మందులు ఉన్నాయి రోగం పోలేదు రోగంలో రోగం కుష్టాది రోగం పెద్దది సమస్త మండలం భూమండలం మొత్తం తిరిగిన ఎంతమంది ఎన్ని మందులు పెట్టిన ఈ రోగం తక్కువ కాలేదు ఎన్ని యాత్రలు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఈ రోగం తక్కువ కాలేదు కానీ కొంతమంది బ్రాహ్మణులు నన్ను చూసి ఏమన్నారు కొడుక ఇది పుట్టుడుతోటే వచ్చింది రోగం ఉత్తగా పోదు కొడుక ఈ రోగం పోనంటే ఒక్కటే మార్గం ఒక్కటే మందన్నారు అయ్యా ఏమందరి వాళ్ళకు దండం పెడితే ఏమన్నారు అయ్యగారులు కొడుక నీ రోగం పోనంటే సత్యవంతుడు ఎవరన్నా ఉంటే వాడిని కోసుకొని కూర వండుకొని తింటున్నా రోగం పోతని చెప్పిండ్రు పెద్దలు సమస్త భూములు మొత్తం తిరిగిన ఎక్కడ తిరిగిన నాకు సత్యవంతుడు ఎవరు గడవలేదు నీ భర్త సుమంతరాజు సత్యవంతుడు అనగానే విన్నా 3 కోరికలలో మొదటి కోరిక నీ చేసుకున్న భర్తనమ్మా నా వింటో నువ్వు వేసుకున్న భర్తనమ్మా నా వింటో నీ భర్త సుమంతరాజు నా వింటో నీ భర్త సుమంతరాజుకు మంచిగా స్నానం పోసి అట్ల ఇంటికి పోయి రంపె లేవాలి రంపెకు కంకర పెట్టాలి నీ పరులంటే పరాయి వాళ్ళు నీ భర్తను వేయద్దు పరులచ్చే నీ భర్త ప్రాణం తీయద్దు పరులచ్చే ప్రాణం ఇస్తా పాపం నాకు పడుతుంది నువ్వో బంధుకు పట్టాలని బిడ్డవో బంధుకు రంప పెట్టి కాబట్ల రంప పెట్టి కరకాల గొంతులమ్మా నా బిడ్డో కొట్టుకుని పోసినట్టు నా బిడ్డ ఒక్క చెట్టును పోసినట్టు నా బిడ్డ 2 ఒక్కలుగా నీ భర్తను కొయ్యాలి నువ్వు కొయ్యంగా నీ కళ్ళకెళ్ళి నీళ్లు కారద్దు కిలకిల 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 నువ్వే కొయ్యాలి నీ చేతుల మీదగా ఎడమ భాగం పాపం భాగం బంధుకు అనేసి వాడు కుడి భాగం మొట్టు మీద పెట్టి కీమ కీమ కొట్టి శాఖ భాగాలు 32 శాఖలు వేసినా గంటి పెట్టాలి బిడ్డ అత్తయ్య రోగమమ్మా నా బిడ్డ నీ భర్త మాంసం తింటే నా బిడ్డ నా రోగం వల్ల తక్కువే సుభద్రదేవి నీ భర్తను కోసి నాకు కూరన్ని పెడితే ఆ రోగం ఉంది ఆ కూర తింటే నా రోగం పోతుంది నీ కోరిక నెరవేరుతుంది జంగమయ్య మాటలకే అమ్మా దొరికినవేనా ఆ తల్లి సుభద్రదేవికి గుండెలకు వెళ్ళు అన్నయ్య కార్యాలు చల్లు అన్నయో ఓ యవ్వలాలా జంగమయ్య ఏమన్నాడే ఓ బిడ్డ నీ ఇంట్లో నేను చేయగలిగానంటే నేను అన్నం తినన్నంటే నాకున్నది కుష్టి రోగం నా కుష్టి రోగం పోవన్నంటే పెద్దలు చెప్పిండ్రు సత్యవంతుడు తలపండు కొట్టి తిన్న నా రోగం పోద్దాట అవును మాట తప్పనోడు కావాలి మడవ తిప్పనోడు కావాలంటే 7 లోకాలల్లో ఎవరు కనబడలేదు నాకు నీ భర్త అనగా సత్యవంతుడు మాట తప్పనోడు మడవ తిప్పనోడు కలలోన కలదప్పుడు మధ్యలోన మాట తప్పనోడు నీ భర్త సుమంతరాజు సత్యవంతుడు వరంగా విన్నా నువ్వు సత్యవంతురాలు వరంగా విన్నా అవును బిడ్డ ఆగో నీ యొక్క బిడ్డ 7 ఏళ్ల శివజ్యోతి నువ్వు కలిసి వడ్ల ఇంటికి పోయి కోత రంప తీసుకువచ్చి రంపకు కంకణం కట్టి నీ భర్తకు తడిపెడతానం పోసి నొట్టికి పొట్టు పెట్టి ఆగ కొత్త బట్టలేసి పాపట్ల రంప పెట్టి చెట్టును కోసినట్టు మొట్టును కోసినట్టు కరకర 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 2 వక్కలు నడి పాపట్ల రంప పెట్టి 2 భాగాలు వడగోసి ఎడమ భాగం ఇట్ల పెట్టుకొని కుడి భాగము మొట్టి వీన పెట్టి కీమ కీమ కొట్టి శాఖ పాకాలు వేసి పెడితే నేనన్నం తింట గట్లయితే నా రోగం వద్దంటివా అయ్యో నువ్వు అడుగుతావనుకుంటే అర్ధరాజ్యం ఇస్తారనుకున్నా కోరితే కొంత రాజ్యం ఇస్తారనుకున్నా 7 రాజ్యాలు యొక్క గుర్రాలు అగో ముత్యాలు వరాలు వజ్రాలు వైడూర్యములు నీకు ఇస్తాననుకున్నా నా భర్తను కోరినవా నానా
అందరి ఇట్లా గొప్పగా బతుకన్నాని కాయ కష్టం వేసి కడుపు చిన్నగా వేసి కొడుకులు పేరుకు రావాలి అన్న కొడుకులు కీర్తికి రావాలని అన్న సమ్మన్న అన్న అన్నా అని ఆనందపడ్డాడు ఇద్దరు చెల్లెళ్ళ చూసి ఆనందపడ్డాడు బావల చూసి ఆనందపడ్డాడు మరి పొద్దు పొద్దున లేచి ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిన శివన్న అగో మట్టు మధ్యాహ్నం ఏళ్లలోన అందరి తోటి కలిసి మెలిసి ఉన్నాడు ఆట మాటల కాడ ఆనందంతో శివన్న అందరింట్లో కలిసి మెలిసి ప్రేమతోటి అందరిని పలకరించే మహానీయుడు అగో ఆట ఆడుతాండ్రు పిల్లలు ఆ కొడుకా గిట్ల కాదు గట్లాని అగో ఆటగాడ ఆనందపడ్డాడు ఆ పిల్లలతోటి సంబరపడ్డ శివన్న పొడి పొడి ప్రాణాలు వెళ్ళిపోయేటప్పుడు చెడ్డెత్తు అన్న ఒక్కసారి అమ్మ కుప్పగూలే శివన్న కుప్పగూలే ప్రసాదు ఒక్కసారి అమ్మ అని నేలపైన ఒరిగినప్పుడే అదిగో ఆత్మగల్లా రావన్నకు పోను ఎత్తిన పోలే అయ్యో గిట్లెత్తాయని తన భార్య వసంతకు మాట చెప్పంగానే అయ్యో అన్నది ఆ తల్లి వసంతమ్మ అమ్మ మాట విన్నా వాళ్ళనమ్మ కొట్టుకుంటా మొత్తుకుంటా అన్న ప్రాణ వెళ్ళిపోతా అన్నబేటి కచ్చినారు నీకేం భయం లేదు బాధపడకు బతుకుతాడు అనుకోని ఆగిరేగిరంగా హాస్పిటల్లో తీసుకుపోయి తన ప్రాణాలు పోవద్దు ఏది ఏమైనా మంచిదే అని ఆత్మీయులు ఆత్మగల్ల బంధువులంతా తోటి స్నేహితులు శివన్న శివన్న అని శివన్న ప్రాణము పొడి పొడి ప్రాణాలు విల 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 ప్రాణం విడవంగా ఎండాదిగా చిన్న బంగారం ఆదికి చిన్న బంగారం ఆది కచ్చినే భవంతులు ఆదిగా భార్య ముఖము చూసుకుంటా పాసిపోతున్నది బాబా గొడవాని దుఃఖమైన నీ కొలి పెట్టినాను ఉల్లిల్లు నచ్చలేదు ఊరికి ఉత్తరాన వచ్చపోయే వల్ల బాగొట్టు గిల్లు నాది అన్న అన్న బాణ వెళ్ళిపోగా కడపలో ఉంచిన కన్న కొడుకులు ఆదికొచ్చి కొడుకా చేయి కొడుకా హర్షవర్ధను నాకిద్దరు కొడుకులను గొప్ప ఎత్తుకున్న కొడుకో మా తండ్రి చంద్రయ్య వైన తోమ దొరుకుతుంది మా తల్లి చంద్రవ్వ వైన తోమ దొరుకుతుంది రా కొడుకులారా ఈ బాధ అడగలేదు నీ కష్టం అడగరాను కొడుకులారా మీకు పెళ్లి పేరంటూ ఎత్తనన్న ఆశ నాకుంటే నా కళ్ళ ముందు నా కొడుకులు ఓ ఇంటి వాళ్ళు కావాలి భగవద్ కన్నాను నా కొడుకులా ప్రజలకు చేసిన కొడుకో నన్ను దేవుడు ఓర్వలేదా నన్ను ఓర్వలేదా పోతన్నా నా అన్న తోడువాసి పోతన్నా 20 ఆవడవైన అన్నో ఓ అన్న తమ్మన్న నీకెన్ని బాధలు నా తమ్ముడు ఉన్నాడని నన్ను చూసుకోరు నువ్వు బతికినవు అన్నా అన్నా నీ బాధ
ఇంటికి వేగిరలేసి చెల్లే మన ఇంటికి వెళ్ళి వచ్చి అన్న శివన్న ఎక్కడున్నావు రారా నీకు రాజీ అడిగిపోతావా అని ఊరాడి గుండగాడ కూర్చుంటా పీటలేసి ఒట్టికి ఒట్టు పెడితే చేతికి రాగి కట్టుకున్న శివన్న ముసి ముసి నవ్వి చెల్లెల్లార తీసి రాగిడు మంచిగున్నదా అని సంబరపడ్డ శివన్నను పోతాననే మల్ల పండుగ మా అన్న శివన్ననే రాని ఇల్లు మరవకుండ్రి నా కొడుకులకు వస్తుంది ఓడవాసి పోతాన్నా 80 ఆవడవైన ఎన్ను ఆడరాదు 90 ఆవడవైన తోడ ఉంచిన తోడు దొరకది కొనుక్కుంటే బంగారం దొరుకుతుంది తోడిత బాయి కనబడుతుంది కడిత ఇల్లు కనబడుతుంది కానీ ఇక తోడ ఉంచిన మీ అన్న అన్నవరకు కానరాడు బలగాన్ని వాసినాడా పన్నుల వాసినాడా కొడుకును వాసిన్న కొడుకు హర్షవర్ధను ఓడాడి ఓడాడి నువ్వు లేని మన ఇల్లు కలరప్పరాని 9 రోజుల బట్టి కన్న కొడుకు ఏడ్చినట్టు ఆ కన్న కొడుకులు కన్న బిడ్డలు ఆత్మగల్ల బలగవంత ఏడ్చినట్టు తోటి స్నేహితులు శివన్నలేరాని ఆ ఊరిలోన నువ్వైనా ఎంతో పేరు కచ్చినవు అన్నా ఎంతో కీర్తి కచ్చినోని ఆట పాటల్లా నీరుండరాని ముందు నడిచి తొవ్వదు పెట్టిన వాణి ఈనాడు దూరమాయి దుఃఖం పెట్టినావా నీ ప్రాణం వెళ్ళిపోతే ఆత్మగల్ల శివన్న ప్రాణం పోతే ఆ కొడుకును తన భార్య ఏడ్చినట్టు అయ్యా నన్ను ఎడువని చెప్పుతన్నవా తండ్రి అగో పొడి పొడి ప్రాణాలు వీసినట్టు భగవంతుడు నా పాపి చేతులతోటి నా భర్త ప్రాణమైన నా భర్త ప్రాణమైన అయ్య నా ప్రాణమింత తీసుకోవే అయ్యో ఎందుకు వస్తుంది నీకు దుఃఖం? ఎందుకు వస్తుంది? ఏడుచుకుంటే పోతే తినే ముఖ్యం నా పేకి పడుతుందిరా, డబ్బు తక్కువ అవుతుందిరా. కాదు, నీ ప్రాణం తీసుకొని మాత్రము నా మాంసం కోసుకొని అనుకొని తినమంటారు. నీ మాంసం ఎందుకే? అట్టబట్ట కట్టిన ఆడదాని మాంసం తినటువంటి కాదు నేను. సత్యవంతుడు సుమంతరాదు అనంగా నేను విన్నా. నీ భర్త మాంసం తింటే నా రోగం తక్కువ అవుతుంది. పోస్తేనేమో పొయ్యి, పోయకపోతే సంగమయ్యా నేను పొయ్యా. నా భర్త చచ్చిపోతే నేను బతక తండ్రి. నా భర్త మేలు, భాగ్యము మేలు, పురుషుడు మేలు, పుణ్యం మేలంటే నీ భర్తను నేను ఇడిచిపెట్టి సక్క నేను పోతా. పొయ్యాని ఒక్క మాట చెప్పు, పోతావా కొయ్యవా నాతోటి కొయ్యా నాతోటి కాదు తండ్రి అంటే నిన్ను నేను కొనలేదు. నాకెందుకు ఎల్లకెళ్ళతారా గాడి దుఃఖం కాదు కానీ నిన్ను నేను కొనలేదు, నన్ను నువ్వు కొనలేదు. కొయ్యా నాతోటి కాదు అని ఒక్క మాటను నాతో పట్టుకొని నేను పోత బిడ్డ నువ్వు కోసరద్దు ఏడుచు అంతేనా అన్న? అది పాపం తెలిసి అయితే నీ భర్తను కోసరద్దు, నాకు ఆ పాపం తనడద్దు బిడ్డ. అయ్యా అట్లయితేనే ఉంటానంటావు, లేకపోతే పోతానంటివా? అవును, నా భర్త సుమంతరాజు ఏమన్నాడు? కాలయుడు వచ్చిన కాలు కదలది అసుబామా. ఊహకు ఎన్నెళ్ళున్న వేరు తప్పది బామ, 100 ఏళ్ళున్న సావు తప్పది. కోటి విద్యలు చేసేది మనిషి కూటి కొరకే, ఎన్నెళ్ళు బ్రతికిన మానవులంతా కాటి కొరకే.
అధికారైన లవణమన్నవే గాని మెరుగు బంగారం ఎవరు మింగవోరు ఓ అరుణచంద్ర సపడెక్కువ అంత తీసుకుపోతాం ఆగు అటువంటి ఏనాటికైనా గాని మరి ఇక్కడికి దగ్గర ఆగో ఎంత అయ్యా ఏం చెయ్యాలని అయ్యా ఓ సంగం అయ్యా మాటలప్పలేరు తండ్రి ఓ నీ భర్తను తీసుకువచ్చి ఇంట్లో కూకుండా పెట్టి కర 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 గొంతులు పోసి నీ భర్త మాంసం కీమ కీమ కొట్టి నాకు నువ్వు కూరండి పెట్టంగా నీ కంట్లకి వెళ్ళి కన్నీళ్ళు రావద్దు మరుల సేద ప్రారంభించద్దు నీవు నీ బిడ్డమో వాళ్ళు కలిసి కోసి మరి కూరండి పెట్టాలి పెట్టవా చెప్పు అయ్యా శరణయ్య ఓ దేవా సంగమయ్యా కాదనమోను తండ్రి ఎదనమోను నా భర్త ప్రాణం తీసి నువ్వు బాగుపడనంటే నేను కోసి కూరండి పెడతా తండ్రి సరేనమ్మా ఇక నీ భర్తను పోయి గడియ లోపల మరి అమ్మవారు సుమంతదేవి భర్త రాకుండా కొరకు ఎదురు చూస్తుంది ఆనాడు దిన అందు సుమంతరాజు సుమంత మహారాజు కచ్చీలు బంధు పెట్టుకొని భవన